చూస్తున్నాం. సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకోనున్నారు. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బెంగళూరు క్యాంపులో 25 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. 11 మంది వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకోనున్నారు. కదిరి మున్సిపాలిటీలో మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్నారు. బెంగళూరు క్యాంపులో 25 మంది టీడీపీ కౌన్సిలర్లు ఉన్నారు. 11 మంది వైసీపీ కౌన్సిలర్లు సమావేశానికి గైర్హాజరయ్యే అవకాశం కనిపిస్తోంది. దీంతో మున్సిపల్ చైర్మన్ ఎన్నికపై ఉత్కంఠ నెలకొంది. సత్యసాయి జిల్లా కదిరి మున్సిపల్ చైర్మన్, వైస్ చైర్మన్ ను సభ్యులు ఎన్నుకోనున్నారు. ఇక దీనిపై మరింత సమాచారం మా ప్రతినిధి రామాంజనేయులు అందిస్తారు. రామాంజనేయులు, గీత, ప్రస్తుతము కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వైసీపీ ఖాతాలో ఉన్న మున్సిపాలిటీలన్నింటినీ కూడా దాదాపుగా టీడీపీ కైవసం చేసుకునే ప్రయత్నం అనంతపురం ఉమ్మడి జిల్లాలో జరుగుతుంది. ఇప్పటికే హిందూపురము పూర్తిగా వైసీపీ పరం ఉన్నటువంటి మున్సిపాలిటీని ఇప్పటికే టీడీపీ కైవసం చేసుకుంది. వైసీపీలో ఉన్నటువంటి కౌన్సిలర్లు అందరినీ కూడా అభివృద్ధి జరగటం లేదు అని చెప్పేసి చైర్మన్ మీద అసంతృప్తితో అవిశ్వాస తీర్మానాలు పెట్టి వాటిని ఎక్కువ శాతము స్పష్టమైన మెజారిటీ ఉన్నటువంటి వైసీపీ కౌన్సిలర్లు అందరినీ కూడా టీడీపీలోకి జాయిన్ చేసుకొని టీడీపీ చైర్మన్లుగా ఎంపిక జరుగుతుంది. మొన్నటికి మొన్న మడకశిర మున్సిపాలిటీని కూడా టీడీపీ కైవసం చేసుకుంది. తర్వాత ఇప్పుడు కదిరిలో కూడా నాటకీయంగా మొత్తం 36 మంది కౌన్సిలర్లు ఉన్న కాడ గతంలో 2021లో కేవలం 5 స్థానాలతో సరిపెట్టుకున్నటువంటి టీడీపీ ఇప్పుడు ప్రస్తుతం స్పష్టమైన మెజారిటీతో అక్కడ వైసీపీ నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్లను టీడీపీలోకి జాయిన్ చేసుకొని ఇప్పుడు చైర్మన్ పీఠాన్ని దక్కించుకోబోతుంది. ఇవాళ చైర్మన్ ఎన్నిక ఉంది. గతంలోనే అవిశ్వాస తీర్మానం పెట్టేసి చైర్మన్ గా వైస్ చైర్మన్లు ఇద్దరిని కూడా పదవి నుంచి తొలగించారు. ఈ రోజు కదిరి మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిల్ సమావేశం ఏర్పాటు చేశారు. ఇంకా కాసేపట్లో కౌన్సిల్ సమావేశం ప్రారంభం కాబోతుంది. ఈ కౌన్సిల్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఇద్దరిని కూడా వైసీపీ నుంచి వచ్చినటువంటి కౌన్సిలర్లలో ఇద్దరిని ఎంపిక చేశారు. మరి కాసేపట్లో చైర్మన్, వైస్ చైర్మన్ ఎంపిక చేస్తారు. తర్వాత కూడా వాళ్ళ అక్కడనే ప్రమాణ స్వీకారం కూడా చేసే ఏర్పాట్లు జరిగాయి. ఈ సందర్భంగా ఎలాంటి గొడవలు జరగకోకుండా కదిరి పట్టణంలో భారీ బందోబస్తు ఏర్పాటు చేశారు. మరి ఉన్నటువంటి ఒక 2-3 మున్సిపాలిటీలని అనంతపురం నగర కార్పొరేషన్ కూడా టీడీపీ కన్నేసింది. కాకపోతే కొంత సమయం తర్వాత వాటిని కూడా టీడీపీ ఖాతాలోకి వేసుకునేకైతే ప్రయత్నాలు జరుగుతున్నాయని చెప్పొచ్చు. గీత, థ్యాంక్ యూ రామాంజనేయులు.